హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను నా పుస్తకాలు. సారీ అండి, ఈరోజు ఎపిసోడ్ కొంచెం లేట్ అయింది. సండే కదా, ఈరోజు పనులతో అసలు వీడియో చేయడమే అవ్వలేదు. ఇక ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే శ్రీధర్ గారి రచనల్ని ఇష్టపడే వాళ్ళు దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 5వ భాగం. ఈ రాధ కృష్ణార్పణం 5వ భాగం. హాయ్ సంజు అంటూ ఫ్రంట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకుని సంజయ్ పక్కన కూర్చుంది సరయు. డాక్టర్ గారేంటి ఈరోజు అన్నమాట ప్రకారం ఎగ్జాక్ట్గా వచ్చారు? మినిస్టర్ గారు అమ్మాయి ఆర్డర్ వేశాక రాకపోతే ఎలా మేడం, తప్పుతుందా? గుడ్, ఇలానే కంటిన్యూ అయిపో అని నవ్వుతుంటే తను ఆ నవ్వుతో శృతి కలిపై కార్ స్టార్ట్ చేశాడు సంజయ్. రేయ్, ఈరోజు కింగ్స్ రెస్టారెంట్లో పార్టీ ఇస్తున్నా, ఖర్చంతా నాదే, మనోళ్ళంతా కరెక్ట్ టైంకి వచ్చేయండి అని తన ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను స్టార్ట్ అయ్యాడు సాకేత్. ఫ్రెండ్స్తో కలిసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న సాకేత్ని ఫ్రెండ్స్ అంతా కలిసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎంతైనా లక్కీ ఫెలోవిరా. ఎందుకంటావేంటి? నువ్వంటే ప్రాణమిచ్చే అన్నయ్య, నీకేం కావాలన్న క్షణాల్లోని ముందుంచే అన్నయ్య ఉంటే లక్కీ కాక? అదైతే నిజమే. మా అన్నయ్య నన్ను ఎంత రెస్ట్రిక్షన్లో ఉంచినా నా ఇష్టాయిష్టాలని ఏ రోజు కాదనడు. అందుకే కదా నువ్వు లక్కీ అనేది. మా వాళ్ళు ఉన్నారు ఎందుకు? ఇది కావాలి అంటే చాలు ఇంతెత్తు లేచి పక్కనొన్ని చూడు వెనకొన్ని చూడు అంటూ వాళ్ళతో పోల్చి చంపుతారు. మీ అన్నయ్య లాంటివాడు మాకు ఉంటేనా? చాలేరా, మా అన్నయ్య చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. సగటు మనిషి తీర్చుకోగలిగే చిన్న చిన్న కోరికల్ని కూడా మా పేరెంట్స్ ఆ రోజుల్లో అన్నయ్యకి తీర్చలేకపోయారు. అందుకే ఆ బాధ ఏంటో తనకి బాగా తెలుసు. అందుకే నాకిప్పుడు ఏం కావాలన్నా నేను అడక్క ముందే నా ముందుంచుతాడు మా అన్నయ్య. ఇప్పుడంటే ఓకే, కానీ మీ అన్నయ్య సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు సాగినట్టు అప్పుడు సాగకపోవచ్చు. అలా ఏం ఉండదు. ఎందుకంటే మా వదిన చాలా మంచిది. పెళ్ళికి ముందు అందరూ మంచిగానే ఉంటారు, కానీ పెళ్లి తర్వాతే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అలా ఏం ఉండదులేరా. మా సరయు వదినకి డబ్బుందన్న అహంకారం ఏమాత్రం ఉండదు. మమ్మల్ని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తుంది. అందుకే కదరా నిన్ను లక్కీ అనేది అని అందరూ చీర్స్ కట్టుకొని పార్టీ స్టార్ట్ చేశారు. నీళ్ళెంత వరకు ఉన్న ఒక రెడ్ కలర్ మినీ ఫ్రాక్ కనిపించగానే సంజయ్, అటు చూడు, ఆ డ్రెస్ ఎలా ఉందో అనగానే చాలా బాగుంది. బాగుందని ఊరుకుంటావేంటి? నాకది కావాలి. ఇప్పుడు కాదు, మన పెళ్ళయ్యాక కొనిస్తా. పెళ్ళయ్యాకనా? అవును. ఇప్పుడెందుకొద్దు? నాకది బాగా నచ్చింది సంజు, ప్లీజ్ అని గోముగా అంటుంటే కళ్ళను మాత్రం చుట్టూ ఒకసారి తిప్పి ఎవ్వరూ లేకపోవడంతో చటుక్కున ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సంజయ్. వెనక నుండి చుట్టిన చేతిని టీషర్ట్ లోపలికి జరిపి నెమ్మదిగా ప్రెస్ చేస్తూ, ఎందుకంటే నువ్విప్పుడు ఆ డ్రెస్ వేసుకుని కనిపిస్తే నా చేతులు ఊరుకోవు. అందుకే ఇప్పుడు వద్దంటున్నా. చిన్నగా బ్లష్ అవుతూ, కనిపించవు కానీ నిన్ను తట్టుకోవడం చాలా కష్టం తెలుసా అంటూనే తన పెదవులని తాకించబోతే క్షణంలో తల పక్కకు తిప్పేయడంతో ఆమె పెదవులు అతని గరుకుగడ్డాన్ని ముద్దాడాయి. ఇంత రొమాంటిక్ మూడ్లో నన్ను కిస్ చేయాలనిపించలేదా నీకు? అనిపించినప్పుడు ఖచ్చితంగా చేస్తాలే అంటూ ఆమె నుదుటిని ఢీకొట్టగానే నవ్వుతూ పద అని అతని చేయి పట్టుకుని ముందుకు నడిచింది సరయు. గంటనుకున్న షాపింగ్ కాస్త దాదాపు 4 గంటలు దాటడంతో సవితతో పాటు తను కూడా షాపింగ్ చేసుకుని అప్పటికే డిన్నర్ టైం అవ్వడంతో ఒక పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళారిద్దరు. బేరర్కి ఆర్డర్ చెప్పి, ఈ షాపింగ్ వల్ల నాకు ఒక్కటి బాగా అర్థమైంది సంజు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, ఏంటది? ఆడపిల్లలు పోష్గా ఉంటే నీకు నచ్చదు అంతేనా? అందుకే కదా ఆ డ్రెస్ నాకు నచ్చిందని చెప్పినా పెళ్ళయ్యాక కొనిస్తానని చెప్పావు. ఒకరిష్టాన్ని జడ్జ్ చేసే రైట్ మనకు లేదు సరియు. నా భార్య నాకు నచ్చినట్టుగా ఉండాలని నేననుకుంటాను. నువ్వింకా నా భార్యవి కాలేదు కాబట్టి అయ్యాక మనిద్దరం ఉన్నప్పుడు కొనిస్తానని చెప్పాను. కాదు, నీకు నచ్చింది అంటే నువ్వు వెళ్ళి కొనుక్కో. నీ ఇష్టాన్ని నేనెలా కాదంటాను?
అయోమయంగా చూస్తూ, అదేంటి సంజు అలా అంటావు? నేను నీకు కాబోయే భార్యని. నీకు నచ్చినట్టు ఉండమని చెప్పే రైట్ నీకుంది. మనిద్దరికీ పెళ్లి కాకుండా నా ఇష్టాన్ని నీ మీద నేను రుద్దలేను సరయు. వన్స్ మ్యారేజ్ అయ్యాక మాత్రం నిన్ను నాకు నచ్చినట్టుగా ఉండేలా చేసుకుంటాను. నాకా నమ్మకం ఉంది అనగానే సిగ్గుపడుతూ, నీకా అవసరం రానివ్వనులే, నేనే నీకు నచ్చినట్టుగా ఉంటాను. థ్యాంక్ గాడ్. ఇంకా ఎక్కడ? నాకు నచ్చినట్టే నేనుంటాను, నువ్వెలా పోతే నాకేంటి అంటావేమోనని భయపడ్డాను అని భయం నటిస్తుంటే చిరుకోపంగా, అలా ఎలా అంటాను సంజు? నా గురించి నీకు తెలీదా? ఎందుకు తెలీదు మేడం? కోరుకుంది దక్కకపోతే అది హెయిర్ బ్యాండ్ అయినా ప్రాణాల మీదకి తెచ్చుకునే నీ క్యారెక్టర్ని నేను కాకుండా ఇంకెవరు అంచనా వేస్తారు అంటుండగానే ఫుడ్ రావడంతో బేరర్ ఇద్దరికీ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. తినబోతున్న అతని చేతిని తినకుండా గట్టిగా పట్టుకొని ఆపేసింది సరయు. ఏమైంది? ఎదురుగా ఉన్నది కాస్త నవ్వుతూ లేచి పక్కన కూర్చొని తన చేతితో అతని నోటికి చపాతీ పీస్ని అందిస్తుంటే ఇబ్బందిగా, సరయు మనకింకా పెళ్లి కాలేదు. చిరాగ్గా, ఏంటి సంజు నువ్వు? మనమేమైనా కాని పనులు చేస్తున్నామా? ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నీకు తినిపించే రైట్ కూడా లేదా నాకు? అది కాదు, నేను ప్లీజ్ సంజు, ఈరోజు నా చేత్తో నీకు తినిపిస్తానంటూ నోట్లో పెడుతుంటే ఇప్పుడు వద్దని మొండికేస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో తనకి బాగా తెలుసు. అందుకే ఇబ్బందిగా ఉన్నా తనని బాధ పెట్టడం ఇష్టం లేక నోట్లో పెట్టించుకున్నాడు. సాధ్యమైనంత వరకు ఆమె చేతిని టచ్ అవ్వకుండా నోట్లో పెట్టించుకున్నా అప్పుడప్పుడు అతని పెదవులు ఆమె వేళ్లని తగులుతున్న ప్రతిసారి ఆమెలో తీయని కలవరం మొదలై ఎప్పుడెప్పుడు అతనికి ఇల్లాలై అతడి కౌగిట్లో వాలాలా అనుకుంటూ, ప్లీజ్ సంజు మనం తొందరగా పెళ్లి చేసుకుందామా అని గోముగా అడుగుతుంటే తప్పకుండా అంటూనే ఆమె నోటికి తను తినిపించబోయాడు. నవ్వు ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏంటలా చూస్తున్నావు? లేదంటే ఒప్పుకోవు కదా, పటు అనడంతో నవ్వుతూ నోరు తెరిచింది సరయు. ఫాస్ట్గా పెట్టి తన చేతిని వెనక్కి తీసుకోబోతే అతని చేతిని వదలకుండా పట్టుకొని కావాలని ఫుడ్తో పాటు అతని వేళ్ళని కూడా లిక్ చేస్తోంది. సరయు, ఏంటిది? మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం, అందరూ మనల్నే చూస్తున్నారు. చుట్టూ ఒకసారి చూస్తే చూడు నువ్వు, మనమేమైనా కాని పని చేస్తున్నామా? అది కాదు సరయు, వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించు. అతని భుజం మీద తలవాల్చి, ఏమనుకుంటారు? వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతలా ఇష్టపడుతున్నారో అనుకుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి నువ్వు తినిపించు సంజు ప్లీజ్ అనడంతో ఇక తప్పక అయిష్టంగానే ఆమెకు తినిపించడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్కి వెళ్ళిన అతన్ని చుట్టూ ఎవ్వరూ లేకపోవడంతో వెనుక నుండి గట్టిగా హత్తుకుంది సరయు. నువ్వు నాకు తినిపిస్తుంటే నాకు మా నాన్న దగ్గరే ఉన్నట్లుంది, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. నాన్న నువ్వు ఇద్దరూ ఈక్వల్గా అనిపిస్తారు అంటుంటే విసుగ్గా ఆమె చేతులని జరపబోయినవాడు కాస్త ఆమె మనసులో తనకిస్తున్న స్థానానికి నవ్వుతూ వెనక్కి తిరిగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, దీనికే ఇంత ఎమోషనల్ అవ్వాలా? అలా అవ్వకూడదంటే తొందరగా పెళ్లి చేసుకో మరి అని గోమగా అంటుంటే చిరుకోపంగా ఆమె తల మీద ముట్టి, ఎప్పుడూ పెళ్లిగోల తప్ప ఇంకో ఆలోచన లేదా నీకు? ఎందుకు లేదు? తొందరగా పెళ్లి చేసుకుంటే నీతో నలుగురు పిల్లల్ని కనాలి, వాళ్ళని చదివించాలి, పెంచి పెద్ద చేయాలి, అందరినీ నీలాగా పెద్ద పెద్ద డాక్టర్లను చెయ్యాలి, ఇన్ని గోలలున్నాయి, నీవేమో పెళ్ళంటే పారిపోతున్నావు అని కినుకుగా అంటుంది. ఈసారి ఆశ్చర్యంగా చూడడం సంజయ్ వంతైంది. ఏంటలా చూస్తున్నావు? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మనకింకా పెళ్ళికి వెళ్ళే దారిలోనే ఉంటే నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. నీతో నా లైఫ్ని చాలా అందంగా ఊహించుకున్నాను సంజు, దాన్ని ప్రతిక్షణం ఊహించుకుంటూ గడిపేయడం అలవాటైపోయింది. అందుకే నువ్వేం అడిగినా తిరిగి తిరిగి నేను పెళ్లి దగ్గరికే వస్తానంటుంటే, పిచ్చి పిల్ల ముందు పద అంటూ పే చేసి ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇదండి ఈ రాధా కృష్ణామృతం 5వ భాగం. మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.